హాయ్ హలో హౌ ఆర్ యూ. ఈరోజు సినిమా గురించి మాట్లాడుకుందాం. అదే అనగనగా ఒక రాజు. ఆ సినిమాలో ఒక జమీందారు ఉంటాడు. వాళ్ళ తాత మొత్తాన్ని ధర్మం చేసి ఉంటాడు. ఇతనికి ఏమీ ఉండదు, ఒక జమీందారు అనే నేమ్ తప్ప, ఒక ఇల్లు తప్ప. అది కాపాడుకుంటూ ఏదో కొద్ది గొప్ప బతుకుతూ ఉంటాడు. ఒక ఫ్రెండ్లీ బాతుడు. ఆ పెళ్ళిలో తను అవమానిస్తారు. తనకు కూడా ఒక జమీందారు పొరవైపుని తీసుకొస్తానని ఛాలెంజ్ చేసి బయటకు వస్తారు. బయటకు అనగానే పెళ్లి సంబంధాలు చూస్తారు. పెళ్లి సంబంధాల్లో ఎవరు రిచ్ అని చూస్తే ఒక సంబంధం రిచ్ ఉంటుంది. ఇక అమ్మాయికి లేనిపోయిన అలవాట్లుండి బాయ్ ఫ్రెండ్ ఉంటారు, అయినా కానీ యాక్సెప్ట్ చేస్తారు. ఇంకొక గుడి ఫంక్షన్లో మన హీరోయిన్ చూస్తారు. హీరోయిన్ చూడగానే హీరో ఫ్లాట్ అయిపోతారు. ఫస్ట్ చాలా రిచ్ అనుకుంటాడు హీరోయిన్ని. అలాగే హీరోని కదా హీరోయిన్ రిచ్ అనుకుంటారు. కానీ ఒకరోజు ఇద్దరు ట్రాప్ చేసుకొని పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత నవీన్ వాళ్ళు చాలా అప్పుల్లో ఉన్నారు. ప్యారిస్ కోల్పోయే స్థితిలో ఉన్నారు. దానికని ఇతను పెళ్లి చేసుకుందని హీరోయిన్ చేస్తే హీరోయిన్ రిచ్ అని అందుకే పెళ్లి చేసుకుని హీరో వస్తుందండి. దాని తర్వాత డబ్బు కట్టమని వస్తే అడుగుతుంటే ఈ విలన్ ఎంటర్ అయ్యి నన్ను చేసుకుంటే ప్రెసిడెంట్ పెళ్ళామని హోదా అనింది. ఇప్పుడు చూడు, ఒక రూపాయి లేని జమీందారు తీసుకుని హెచ్చేస్తారు. అప్పటి నుంచి హీరో ప్రెసిడెంట్ కావాలని ఉంటాడు. అప్పుడే వస్తుంది ఓటు ఎలక్షన్ గెలుపొండి ప్రెసిడెంట్ అవుతారు. దాని తర్వాత వచ్చి తండ్రి కనపడకపోతాడు. లాస్ట్లో రివ్యూలో అవుతుంది. తండ్రి వచ్చి రింగ్ రోడ్ కాడ 10 ఎకరాలు ఉన్నాయి, అవి మనం ఇంకా జమీందారు అని హ్యాపీగా ఎండ్ అయిపోద్ది. ఈ సినిమా మనకు సూపర్గా ఉందని బాగా నచ్చింది. ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. మీరు స్క్రీన్ మీద చూస్తే ఇంకా బాగుంటుందండి సినిమా. చాలా బాగా తీశారు దర్శకుడు, కానీ చాలా నిండిపోయారండి. అభినయము సూపర్గా ఉంది.